హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అండ్ దేవి బ్లాగ్స్. మేము కుక్కే వస్తామని చెప్పాం కదా, కుక్కే వచ్చాము. 1.5 డే పట్టింది జర్నీ అంతా కూడా. ఇక్కడ మనకి సర్ప సంస్కార పూజ చేయించుకోవడామని వచ్చాము మేము. కానీ అన్నిటికీ మనకి యాగశాలకు కానీ సర్ప సంస్కార భోజనశాలకు కానీ మనకి అనగా గెస్ట్ హౌస్ దగ్గర ఉంటుంది. మేము అనగాలో ట్రై చేసాం కానీ అనగాలో దొరకలేదన్నమాట రూము. అందుకని ఆశ్లేషకి వెళ్ళాము, ఆశ్లేషలో తీసుకున్నాము. ఇక్కడ రూమ్ ప్రైస్ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు, మీరు ఎప్పుడైనా వెళ్తే చూసుకోవచ్చు. అసలు మనకి రూమ్ ప్రైస్ వచ్చేసి 205 రూపీస్ ఉంది పర్ డేకి. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట దేవస్థానం వాళ్ళ రూమ్స్. అంటే రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేము ఫస్ట్ కుమారధార నదికి వచ్చాము స్నానం చేయటానికి. అక్కడ చేసేసాక మేము ముందు దర్శనానికి వచ్చామన్నమాట. మనకి పూజ చేయించుకునేటప్పుడు ముందుగానే మనం దర్శనం చేసుకోవాలి. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరిది కూడా ముందే దర్శనం చేసేసుకోవాలి. ఇది గుడి లోపల వ్యూ అన్నమాట. మనకి గుడి లోపల అంతా కూడా అలా ఉంటుంది. ఇది వచ్చేసి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర బయట వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బయట ఒక ఏరులాగా ఉంది. అక్కడ రాయి మీద రాయి పెట్టారు. ఎప్పుడైనా మనం కొండల మీద ఉన్న గుళ్ళ దగ్గర ఇట్లా ఉంటే రాయి మీద రాయి పెడితే మనకి ఇల్లు కట్టుకుంటామని అనుకుంటాం కదా, అదొక నమ్మకం. మేము కూడా పెట్టాము, చూద్దాం కట్టుకుంటామో లేదో. ఇక్కడ వచ్చేసి బయట షాప్స్ అన్నమాట. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర బయట షాప్స్ అవి ఉన్నాయి. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది దర్శనం అది చేసేసుకున్నాం మేము. ఆది సుబ్రహ్మణ్య స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరి దర్శనాలు కూడా అయిపోయినాయి. ఫస్ట్ డే పూజ అనమాట. ఫస్ట్ డే పూజ మాకు స్లాట్ 5 ఇచ్చారు. చూడండి, అది మనకి పూజ దగ్గర అలా ఉంటుంది. అలా అరిటాకులో అవన్నీ పసుపు కుంకుమ అవన్నీ వేస్తారు. మాది స్లాట్ నెంబర్ 5 అనమాట. ఫస్ట్ డే పూజ ఏంటంటే మనకి 2 పాము బొమ్మలు చేస్తారు పిండితో. అది ఒక పాము బొమ్మకి సంస్కారం చేస్తారనమాట. అంటే మనకి లైక్ మనిషి చనిపోతే ఎలా చేస్తారు, మనకి అలానే అందులో మంటల్లో వేస్తారనమాట పాముని. అంటే మనకి ఇది వచ్చేసి ఒకరోజే సూదకం ఉంటుంది పాముకు కాబట్టి. అంటే ఒకరోజు ఫస్ట్ డే మాత్రం మనం గుడికి అది వెళ్ళొద్దని చెప్తారు మనల్ని. వెళ్ళినా కూడా బయట నుంచి ప్రదక్షిణ చేయమని చెప్తారు. దీని తర్వాత మేము పూజ అది అయిపోయింది ఫస్ట్ డే. మళ్ళీ లంచ్కి వచ్చాము. సర్ప సంస్కార పూజ చేయించుకున్న వాళ్ళకి లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చూడండి, లంచ్ దగ్గర వ్యూ అంతా ఇదనమాట. జనాలు అలా కింద కూర్చుంటారు లంచ్కి. లంచ్లో వచ్చేసి మనకి సాంబార్ రైస్, కొబ్బరి చట్నీ పెట్టారు. బాగానే ఉంది. అంటే ఆనియన్ వెల్లుల్లిపాయలు లేకుండా తినమన్నారు. తర్వాత ఈవినింగ్ వచ్చేసి మాకు 12 ప్రదక్షిణలు చేయమన్నారు 2 గుళ్ళ దగ్గర కూడా. ఫస్ట్ మేము ఆది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 12 ప్రదక్షిణలు చేసాము. తర్వాత కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి ఇంకో 12 ప్రదక్షిణలు కూడా చేసేసామన్నమాట. ఇది ఫస్ట్ డే అనమాట. కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే, నేను పూజారులు కొంచెం కమర్షియల్గా ఉన్నారు. అంటే మనం ఏదో ఇబ్బందుల గురించి పూజ చేయించుకుంటాం, వాళ్ళు ఆ పూజ చేయించుకోండి, ఈ పూజ చేయించుకోండి, మీరు అనుకునే అవుతాయి అన్నట్టు చెప్తారు. అది మన నమ్మకాన్ని బట్టి మనం చేయించుకోవాలి, అంతకు మించి ఏం లేదు. అది ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఇలా మేము 2 గుళ్ళ దగ్గర కూడా 12 ప్రదక్షిణలు చేసేసుకున్నాము. చూడండి, బయట క్లైమేట్ అది బాగుందన్నమాట ఈవినింగ్ టైము. ఇది ఆది సుబ్రహ్మణ్య స్వామికి ప్లస్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళే దారి అయితే సేమే ఉంటుంది. ఒకటి స్ట్రైట్గా వెళ్తాం, ఒకటి రైట్ తీసుకుంటాం. ఇది ఇంకో పార్ట్ వేరే వీడియో చేశాను. థ్యాంక్స్.